భారత్ పాక్ సరిహద్దుల్లో మరోసారి హైటెన్షన్ నెలకొంది. కవ్వింపు చర్యలతో పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూనే ఉంది. నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పాక్కు చెందిన 4 F-16 యుద్ధ విమానాలతో పాటు ఓ భారీ డ్రోన్ భారత భూభాగానికి దగ్గరలో గగనతలంలో చక్కర్లు కొట్టాయి. భారత రాడర్లు ఈ విషయాన్ని గుర్తించి వాయుసేనను అప్రమత్తం చేశాయి. పంజాబ్లోని కేమ్-ఖరన్ సరిహద్దు ప్రాంతాల్లోకి పాక్ విమానాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పాక్ విమానాలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన భారత వాయుసేన సుఖోయ్ Su, MKI, మీరాజ్ యుద్ధ విమానాలతో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి. దీంతో పాక్ విమానాలు పాకిస్తాన్ భూభాగం వైపుకు వెనుదిరిగాయి. గతంలో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సరిహద్దులో పాకిస్తాన్కు చెందిన యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టింది. భారత్ పాక్ సరిహద్దుల్లో మరోసారి హైటెన్షన్ నెలకొంది. కవ్వింపు చర్యలతో పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూనే ఉంది. నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పాక్కు చెందిన 4 F-16 యుద్ధ విమానాలతో పాటు ఓ భారీ డ్రోన్ భారత భూభాగానికి దగ్గరలో గగనతలంలోకి చక్కర్లు కొట్టాయి. భారత రాడర్లు ఈ విషయాన్ని గుర్తించి వాయుసేనను అప్రమత్తం చేశాయి. పంజాబ్లోని కేమ్-ఖరన్ సరిహద్దు ప్రాంతంలోకి పాక్ విమానాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పాక్ విమానాలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన భారత వాయుసేన సుఖోయ్ Su, MKI, మీరాజ్ యుద్ధ విమానాలతో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి. దీంతో పాక్ విమానాలు పాకిస్తాన్ భూభాగం వైపుకు వెనుదిరిగాయి.